మహిమ ఘనత క్రీస్తు ప్రభావం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములకు ఆయనకే కలుగునుగాక. మంచిది. ప్రాముఖ్యమైన సమయంలో కూర్చోం గనుక దేవుని యొక్క మాటలు మనం శ్రద్ధగా ఆలకించాలి. వాక్యం చెప్పేటప్పుడు పక్క వారితో మాట్లాడుకుంటాం కానీ అటు తిరుగుతాం కానీ చేయకూడదు. మనసు ఎక్కడో మనసు కూడా అక్కడే పెట్టి మరియా దేవుని పాదాల దగ్గర ఉండి దేవుడు మాటలు విన్నప్పుడు ఆమెకి ఒక ఘనత దేవుడిచ్చాడు. ఆమె ఉత్తమమైన మాటలు విన్నది. ఆమెలో ఉన్నవి కనుక ఇంకా ఎవరు కూడా తీసివేయలేరన్న దేవుడు స్తోత్రం. మనకు కలిగినవన్నీ ఏదైనా తీసివెళ్ళచ్చేమో లేక ఉన్నాయి కానీ దేవుడు మాట్లాడగలిగితే దాంట్లో తీసివేస్తానికి ఎవరి తరము కూడా కాదు. కనుక దేవుడు మాటలు మనం శ్రద్ధగా ఆలకించాలి. చదివిన వాక్యం యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును. చాలండి. మంచిది. యాలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడును. దేవుడికి మహిమ కలుగాక. భూ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ అన్నది ఉంటుంది. ఆ ఆశ తప్పు కాదు కానీ ఏమంటే కుమారుడు కుమార్తె ఉండాలని, ఆడబిడ్డ మగబిడ్డ ఉండాలని మనకి కొన్ని ఆశలు ఉంటాయి. అయితే గమనించండి, మనకి మగబిడ్డ లేడని కదా మాట అక్కడ. దేవుడు మహిమ కలుగాక. యాలయనగా మనకి కుమారుడు మనకి అనుగ్రహించబడును. అయితే గమనించండి, ఇప్పుడు మనకున్న కడుపును పుట్టిన కుమారులు లక్షణం వేరు, ఈ కుమారుడు యొక్క లక్షణము వేరు కనుక జాతి మీ గమనించండి. ఇప్పుడు యాలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడిన కనుక ఈ కుమారుడిని ఇప్పుడు ఎందుకు మనం ఆరాధించాలి, ఈ కుమారుడిని ఎందుకు ఈ కుమారుడు మాట ఎందుకు మనం వినాలి, అసలు ఈ కుమారుడిని ఎందుకు నమ్మాలి, అసలు ఈయనలో ఉన్న గుణలక్షణాలు ఏంటి, నమ్ముత వల్ల నీ ప్రయోజనం ఏంటి, చేర్చుకుంటే వల్ల నీ ప్రయోజనం ఏంటి, చేర్చుకోకపోతే ఏమి నష్టపోతావు, ఈ రోజున కొన్ని విషయాలు చక్కగా విందాము. దేవుడి మహిమ కలుగాక. జాతి మీకు గమనించండి. ఉదాహరణకి మనకి కుమారులు ఉంటారు, మనకి బిడ్డలు ఉంటారు కనుక ఏంటి వాళ్ళు కొన్ని మీ లోకంలో మన పత్తి చూస్తుంటే రెక్కలు వచ్చాక ఎగిరిపోయేవారు ఉన్నారు. దేవుడు స్తోత్రం. అందరూ అలకచ్చుమా. దేవుడి మహిమ కలుగాక. ఏమండి వృద్ధాబోధులకి తల్లిదండ్రులు బస్టాండ్లు విడిచిపెట్టేసి వెళ్ళిపోయేవారు ఉన్నారు. అర్థమవుతుందండి. అయితే గమనించండి, నువ్వు సత్యసావు ఉంటే ఉండని ఇంకా నీకున్న సంబంధం లేదని బతుకుండగా నిడిచిపెట్టేసి కుమారులు కూడా ఎందరో చూస్తున్నాం ఈ లోకంలో. మనం చేసేటప్పుడు చూస్తున్నాం. దేవుడు స్తోత్రం. అయితే కన్న తల్లి రుణం తీర్చుకోవాలని ఉన్నా లేకపోయినా హత్తుకొని ఎండి పోషించి తల్లిదండ్రులు లోబడి చూసుకున్న వారు కూడా ఉన్నారు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అయితే మీకు గమనించండి, ఇప్పుడు ఈ కుమారుకున్న లక్షణం ఏంటంటే కొన్ని విషయాలు ఈరోజు చాలా జాగ్రత్త మనం ఆలకించాలి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాము. మన అతిక్రమములు క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. దేవుడి మహిమ కలుగాక. సాధారణంగా గమనించండి, తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని కొన్ని మనకు తెలియకుండా, ఇప్పుడు మన పాటలో ఉంటుంది, నీకు తెలియకుండా చేసిన పాపాలు ఎన్నో ఉన్నాయండి. మనకు తెలియకుండా చేస్తామంటే చేసి మర్చిపోతాం అంతే. దేవుడి స్తోత్రం. అయితే గమనించండి, ఇక్కడ చదవబడిన వాక్యం చూస్తే మన దోష శిక్ష, చెప్పండి, మన అతిక్రమములను మన సమాధాన శిక్ష ఆయన మీద పడ్డది. దేవుడు మహిమ కలుగాక. ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి, ప్రతి దానికి కూడా ఇప్పుడు ప్రభుత్వమే ఉందనుకోండి, స్పష్టమే ఉందనుకోండి, చట్టంలో కొన్ని నియమాలు ఉంటాయి. ఈ దొంగతనం చేతి శిక్ష,
ఏంటి హత్య చేస్తే ఇవి శిక్ష, ఈ పాపం చేస్తే ఇవి శిక్ష అని ప్రతి దానికి ఏముంటుంది, శిక్ష అమలు ఉంటుంది. దేవుడి మహిమ కలుగాక. అయితే మీరు గమనించండి, పాత నిబంధన అంతా కూడా ఏమండి ఒక చట్ట ప్రకారంగా నడిచింది. దేవుడి మహిమ కలుగాక. అందుకే బైబిల్లో పాత నిబంధన, కొత్త నిబంధన. ఇప్పుడు గమనించవలసింది ఎక్కువగా మనము పాత నిబంధన నుంచి కొత్త నిబంధన ఎంతులో మనము నేర్చుకోవాలి. కొన్ని విషయాలు చూద్దాం. పాత నిబంధన ప్రకారం చూస్తే ప్రతి దానికి శిక్ష ఉన్నది. దేవుడి మహిమ కలుగాక. ఆ శిక్ష సామాన్యమైన శిక్షలు మాత్రము కాదు. ఈ రోజున పాత నిబంధన ప్రకారంగా మనము దేవుడు శిక్షిస్తే ఈ రోజున భూమి మీద అసలు జనాభా ఉండరు. దేవుడి మహిమ కలుగాక. ఎందుకో తెలుసా, అంత కఠినముగా ఉండేవి శిక్షలు. అయితే యేసు ప్రభు వచ్చాక మన శిక్ష, చెప్పండి, మన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. మన భారము, మన దోష శిక్ష ఆయన వేసుకుని మనకు సమాధానం ఇచ్చిన వాడు ఆయన. దేవుడి స్తోత్రం. శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించి వేసినాము, శిక్ష దించి వేసినాము రక్షకానా. వందనాలు పాప భారమెల్ల మోసి, పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినాము రక్షకా. చెయ్యలేనివన్నీ, మేము చెయ్యలేనివన్నీ నీవు చేసి పెట్టినావు. పడలే శ్రీ రక్షకానా. దేవునికి మహిమ కలుగాక. ఇదండి క్రిస్మస్ పండుగను మనము ఆయన గురించి ఎంతో సంతోషముగా ఆనందంగా చేసుకుంటున్నాము. ఇది మంచిదే, కానీ దీనికన్నా ప్రాముఖ్యమైనది జాతను ప్రభులో రాకమునిపై, ప్రభు నమ్మకమునిపై మన శిక్ష భారం అంతా కూడా ఆయన భరించి ఉన్నాడు అని రోమాపత్రుల్లో రాయబడింది. దేవుడి మహిమ కలుగాక. అందుకు కాబట్టి జాగ్రత్త మీ గమనించండి. కొన్ని విధాలైన శిక్షను మనం చూద్దాము. దేవదాస కాండము 21వ అధ్యాయము 18వ వచనము చదువుకుందాం. ఒకని కుమారుడు మొండివాడై, ఏంటి మొండివాడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట పర్లేదు, ఏం పర్లేదు, చదువు. తల్లి మాట గాని వెనక ఉండి వారు అతన్ని శిక్షించిన తరువాత అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకుని వచ్చి మా కుమారుడైన వీడు మొండివాడై, ఏంటి పుట్టినప్పుడు బాగానే పుట్టాడు చెప్పాలి, పెరుగుతున్నప్పుడు ఏమైపోయాడు, ముండువాడై, చదవండి, తిరగబడి ఉన్నాడు మా మాట వినక తిండిబోతును, ఏం పోతు, తిండిబోతును, త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలెను. చాలండి. దేవుడి మహిమ కలుగాక. అందరికి అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి చదివించిన జాతి మీకు గమనించండి. ఏమండి, తల్లిదండ్రులు బిడ్డల్ని కన్నాక తల్లిదండ్రులు వారు ఏం చేస్తే వారిని సమాజంలో ఒక మంచివారుగాను భవిష్యత్తులో ఒక దీవెనకరంగాను తల్లిదండ్రులకి ధర్మసిద్ధానికని లోబడి ఉండేలాగాను తల్లిదండ్రులు పెంచుతూ ఉన్నప్పుడు వాడు తల్లి మాట వినక తండ్రి మాట వినక మొండువాడై, చెప్పండి, మొండువాడైనప్పుడు తల్లిదండ్రులు చాలా చెప్తారటండి, ఒరే బాబు నువ్వు ఇలా మొండుగా ఉంటే నిట్టానుసర బతుకుతే మనకు ధర్మశాస్త్రం ఉంది. ఏం చేస్తారంటే
ఊరు వారు అందరూ పోగొడి తలకు రాయిని కొట్టేస్తారా బాబు, కట్టిన సావు నువ్వు సావాల్సి వస్తుంది, నా మాట విని నువ్వు మనసు మార్చుకోరా, జీవితం మార్చుకోరా, యథార్థంగా బతుకురా, తల్లిదండ్రులు లోబడి బతుకురా, దేవునికి లోబడి బతుకురా అని తల్లిదండ్రులు చాలా బోధిస్తారు. దేవుడి స్తోత్రం. ఆ తల్లిదండ్రులు బోధించినప్పుడు విని చక్కగా దిద్దుకున్నాడు అనుకోండి, పర్వాలేదు. లేకపోతే ఇంకా ఆ కుమారుడిని ఏం చేస్తారో తెలుసండి, ఊరు పెద్దలు ఉంటారు, చెప్పాలి, ఊరు పెద్దలు ఉంటారు. ఊరు పెద్దల దగ్గరికి ఆ బిడ్డని తీసుకెళ్ళి, అయ్యా మా కుమారుడైన వీడు, చెప్పండి, పోనీ పేరు చెప్పలేదు అక్కడ, ఏమయ్యాడు, మొండోడైపోయాడు. దేవుడి స్తోత్రం. ఏమయ్యాడు, ఎంత చెప్పినా ఈ కుమారుడు మా మాట వింటలేదని ఎవరికి అప్పు చెప్పేస్తారు, పెద్దలకి అప్పు చెప్పేస్తారు. ఆ క్రమం ఏంటి, ఏమన్నా చట్టం ఏంటి, వాళ్ళ పడికట్టు ఏంటంటే, ఒరే తల్లిదండ్రుల మాట వినన్నాడు నువ్వు, తల్లిదండ్రుల మాట వినకపోతే నువ్వు దేవుని దృష్టికే ద్రోహుడైనావు, తర్వాత తిండిపోతువే తాగుపోతువని ఇట్టాసర బతుకుతున్నావు, అసలు నువ్వు దేవుని చిత్తాన్ని పాటించావా, ధర్మశాస్త్రాన్ని పాటించావా, తల్లిదండ్రుల మాట నువ్వు ప్రేమించావా, మనుషులంటే గౌరవం లేదా, దేవుడు అంటే భయం లేదా, చట్టానికి వ్యతిరేకంగా బతుకుతావా అని చెప్పేసి ఇంకా ఏమి చెప్పరని చెప్పేసి దేవుడి స్తోత్రం. ఇంకేం తీసుకుంటారు, ఆమె ఏం తీసుకుంటారు, తలకొక రాయ, ఎంత మంది ఉన్నారు అంత ముందు అక్కడికి వస్తారన్నమాట అండి. ప్రియమైన దేవుని పిల్లరా, తలకొక రాయి తీసుకుని ఆ ముందువాని ఏం చేస్తారు, కొట్టేయండి, ఇట్టాసన తిని తాగి నేను ఎవరి మాటకు లోపడక ఏంటి, అసలు ఇంక దేవుడికి లోపడక ఉన్న వ్యక్తిని ఏం చేస్తారంటే అందరూ తలకొక రాయి తీసుకుని చచ్చిపోయేదాకా మాట్లాడాలి, మీరు చచ్చిపోయేదాకా కొడతారు. దేవుడి మహిమ కలుగాక. చెప్పండి, ఇప్పుడు అదే శిక్ష ఉంటే ఎంతమంది ఉంటారు భూమి మీద, అమ్మా చెప్పాలి మీరు. దేవుడికి మహిమ కలుగాక. ఏమన్నా జాగ్రత్త మీకు గమనించండి. అయితే జాగ్రత్త, ఎంత కఠినమైన సావు ఒక్కసారి ఆలోచించండి. దేవుడి మహిమ కలుగాక. అయితే ఈ రోజున దేవుడి పిల్లలైన మనము ఏంటి, తర్వాత స్త్రీ కానీ పురుషుడు కానీ లంచం పుచ్చుకున్నా, లేకపోతే జాగ్రత్త మీకు గమనించండి, వ్యభిచారం చేసిన వారు ఏం చేస్తారో తెలుసా, సమాజంలో తీసుకొచ్చి నిలబెట్టి రాళ్ళు ఇచ్చి కొడతాము, లేకపోతే తెగేసి పాడేస్తామో చేస్తారు అంతే. ఇంకా ఇప్పుడు అమల సౌదీ వెళ్ళిన వాళ్ళు చెప్తూ ఉంటారు, దేవుడి స్తోత్రం. సౌదీ వెళ్ళిన వారు చెప్తూ ఉంటారు, పాపం చేసిన వారిని తీసుకొచ్చి అందరినీ జాగ్రత్త ఏమండి పిలిచి అందరు స్తోత్రం ఏం చేస్తారు, నరికెత్తారంతే. దేవుడి స్తోత్రం. ఏమండి జాగ్రత్త గమనించండి. ఇప్పటికీ ఇంకా సౌదీలో జరుగుతుందంటారు. అయితే రోజు జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఆ ఒక్క శిక్ష భారం ఎవరి మీద వేసుకున్నాడట అంటే అర్థం ఏమిటి, మన పొదులు ఎవరు చనిపోయారు, మన శిక్ష ఎవరు భరించారు, మన సమాధాన శిక్ష ఎవరు భరించారు, ఆయన భరించాడు. దేవుడి స్తోత్రం. ఈ రోజున నువ్వు ఊరికినే కాదు దేవుణ్ణి ఆరాధిస్తానికి, అసలు నీ ప్రాణం పెట్టి నిలబెట్టిన వాడు ఏమంటే నీ శిక్ష ఎవడు భరిస్తాడు, నీ పాప భారం ఎవరు భరిస్తాడు, నీ పాపానికి విడుదల ఎవడిస్తాడు. ఈ రోజున అర్థం కాక జీవితాలు వ్యర్థంగా బతుకుతున్నారు. దేవుడి స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి. అందుకే ప్రేమ చెప్పారా, ఈరోజు దేవుడి పిల్లలమైన మనము ఆయన్ని బట్టి మనం పరిశుద్ధులమయ్యాం, మనల్ని బట్టి ఆయన ఏమయ్యాడో పాప అయ్యాడు. ఇప్పుడు పాడిన పాటలో అదే ఉంటుంది. దేవుడి మహిమ కలుగాక. చెప్పండి, మనల్ని బట్టి ఆయన ఏమయ్యాడు, ఆయన్ని బట్టి మనం ఏమయ్యాము, పరిశుద్ధుడు అయ్యాము. ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలైన మనము ఈరోజు నీ పండుగ ఎందుకో తెలుసా, నీ రక్షణ ఇచ్చిన దేవునికి, నీ పాపాలు మోసిన దేవుడికి, నీ శిక్ష భారం తీసివేసిన దేవునికి నువ్వేం చేస్తుంటే మనం రుణస్తులు అయినాం. దేవుడి స్తోత్రం. ఏమైనాము ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. అందుకే ఒకవేళ లోకంలో ఇంకా మన చట్టం ఉంది కనుక లోకం శిక్ష వేరు. అయితే గమనించండి, ఆ దేవుడు ఇప్పుడు నిర్ణయించిన ధర్మశాస్త్రం పాత నిబంధన శిక్ష ప్రకారం మనం చూస్తే ఈనాడు ఎంతమంది కఠినమైన సభలు ఇంతమంది భూమి మీద ఉండరు. ఇప్పుడు దేవుడి స్తోత్రం. కానీ జాగ్రత్త తెలుసండి, ఈ పాపమైన మనం కూడా నండి దేవుడు చెప్తున్నాడు, ప్రేమ చెప్పారా, ఏ ఒక్కరు నశించిపోతామని చెప్తాము కాదు కనుక
రక్షణ తెచ్చిన రక్షకుడిని నువ్వు నమ్మకపోతే జాతీయ శరీర శిక్ష కాదు, నీ ఆత్మ కూడా పోద్దంతే నరకంలోనికి. దేవుడు మహిమకులుగాక. ఏండి, పాపలోకమందునా క్రీస్తు పుట్టునందునా పాపికెంత మోక్షము విసువార్త సాక్ష్యము. దేవదూత క్రిస్మసు దూత సైన్య క్రిస్మసు దేవదూత కృష్ణుడు పుట్టిను. జాగ్రత్త మీకు గమనించండి. దేవుని పిల్లలమైన మనము ఎస్సీ గంధములు ఏమున్నది, ఎస్సీ పర్వత గారు అంటున్నారు. ఆ కుమారుడికి నుండి ఎందుకు పంపించాడంటే కుమారుని ఇప్పుడు మన దోష శిక్ష, మన అతిక్రమములు, మన పాప భారములన్నీ సమాధాన శిక్ష ఆ కుమారుడి మీద పడ్డది. దేవుడు మహిమకులుగాక. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము శిలువ ధ్యానాల్లో మనం చెప్పుకుంటూ ఉంటాము. జాగ్రత్తగా గమనించండి. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఆ శిలువను వేస్తానికి లేదా ఆయన పట్టుకుంటానికి, అన్నేం తీర్పు తీస్తానికి, ఆయన చంపుతానికి ఆయనలో పాపం ఉందని ఎవరికి కూడా నిరూపించలేకపోయారు. దేవుడు స్తోత్రం. అయితే మీరు గమనించండి, దేవుడి పిల్లలమైన మనము ఆ భారం ఎవరిదో తెలుసా? ఈనాడు పుట్టి ఉన్న కాలం చేసిన వారిది, పుట్టి ఉన్న మనది, పుట్టబోయే వారి కోడను వెల చెల్లించేశాడంటే ఆయన. దేవుడికి మహిమ కలుగాక. పుట్టబోయే వారికి కూడా ఏమండి, పుట్టబోయే వారికి వెల చెల్లిస్తామేంటండి? పుట్టబోయే వారి పాపాన్ని కూడా ఆయన చెల్లిస్తామేంటండి ఏమండి అని మీరు అనుకోవచ్చు. దానికి అర్థమని తెలుసా? ఇప్పుడు ఏమండి, మన అందరం ఓ భోజన హోటల్కి వెళ్ళినాం, ప్రసన్న గారు బిల్లు కట్టేశారు. మీకు అర్థమవుతుందా? ఏండి ఇంకా మా వాళ్ళు వస్తారని తర్వాత అప్పుడు ఏండి వాళ్ళ బిల్లు కూడా నేను కట్టేస్తున్నాను కట్టేసాడు. మీకు అర్థమైందా? అర్థమైందండి. ఇంకా మా వాళ్ళు వస్తారు, వాళ్ళ బిల్లు కూడా నేను ఇప్పుడు కట్టేస్తున్నాను కట్టేసాడు. దేవుడు స్తోత్రం. ఇప్పుడు వాళ్ళు ఇంకా రాకముందు వాళ్ళకి విడుదల దొరికేసిందా? చెప్పాలి, ఆదాయం దొరికేసిందండి. ఎందుకంటే ఎవరు కట్టేశారు? అందుకే పౌలు గారు అంటారు, పుట్టబోయే వారు వెళ్ళ కూడా ఆయన చెల్లించేశాడు అని. దేవుడు మహిమకులుగాక. అందుకు కాబట్టి నువ్వు నేను దేవుణ్ణి ఆరెత్తను, దేవుని నమ్మేమంటే, దేవుని భక్తి చేతనమంటే జాతేసండి. నువ్వు భూమి మీద ఉండగానే ఆయన రుణము తీర్చుకున్నంత భక్తి నువ్వు చెయ్య. దేవుడు స్తోత్రం. గుడుగుడుకుంటాం రంగండి గున్నారాగమని నీకు ఎట్టువచ్చినట్లు లేదా నీకు సమయం లేకపోయింది, నీకు అవకాశం దొరికినప్పుడు కాదు శక్తిని భక్తి కాదు. దేవదర్శి గారు ఉన్నారు, నేను నా రుణము తీర్చిన నా దేవా నీ రుణము నేను తీర్చగలనా అన్నారు. అంత భక్తుడే కానీ ఆయన ఏమన్నాడు, నా రుణమును తీర్చగలిగి నీ రుణము నేను తీర్చగలదునా ఏంటి నిత్యము దేవుని మహిపడుతున్న ఆ భక్తుడే నీ రుణమునే తీర్చగలదని అన్నాడంటే ఆయన చేసిన భక్తులు మనం ఎంతటి వారము? దేవుడు మహిమకులుగాక. నా రుణము తీర్చిన నీ రుణము తీర్చగలనా, నీవు నా రుసివై బోధించి నా పొదలు శనిపోయి నా వాణి మరువగలనా. యేసు క్రీస్తుని సిలువా మషాతును శోధరా మన దోషము ఎడబాపు ఈ సంతాప మరణ యాసందు శుధర. దేవునికి మహిమ కలుగాక. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి. దేవుని యొక్క పిల్లలైన మనము కూడాను ఎతికెట్టి మన వారస్తానికి ఆయన నమ్ముకుంటానికి ఆయనకి మనకి ఉన్న సంబంధం ఏంటంటే జాగ్రత్త ఏమండి, మన పాప భారం శిక్ష భారం మోసిన వాడు
ఆయన అంతికి రోమపత్రులు 8వ అధ్యాయం ఉంటుంది, యేసుక్రీస్తు నుండి ఉన్న వారికి ఇంకే శిక్ష విధియు అంటే ఏ శిక్ష విధి లేదంటే ఇంకా పాపం చేస్తేనే మోసం చేస్తా బ్రతకమని కాదు అర్థం. అక్కడ దేవుడు మహిమకలుగాక బుద్ధిపూర్వంగా ఏమంటే మన పాపాలు క్షమించేసాడు, కడిగేసాడని మనకు తెలిసాక మళ్ళీ బుద్ధిపూర్వంగా పాపం చేస్తే శిక్ష తప్పదు అన్నాడు ఏప్రిల్ పత్రులు. దేవుడి మహిమకలుగాక. అందుకు కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము ఏంటి ఈ ఆనంద మాసములో ఎన్నో చక్కగా దేవుణ్ణి మనం చూపిస్తూ పండుగలు సంతోషంగా చేసుకుంటున్నాము. మంచిది. ఈ సంతోషం ఎవరిని బట్టి వచ్చింది నీకు? ఏమండి ఈ సంతోషానికంటే ఆయన బాధను ఒక్కసారి మనం ఏం చేసుకోవాలి? ఆయన శ్రమను మనం ఏం చేసుకోవాలి చెప్పండి? నా పాపము శాపం మోసిన వాడు ఆయనే, శిక్ష భరించిన వాడు ఆయనే. యేసు ప్రభువుని సిలువేసినప్పుడు ఏమండి నైటు సిలువ మీద ఉంటాను కుదరదని పొద్దుగోకముందు ఏం చేశారు? దింపేస్తారు. ఎందుకో తెలుసా? మాను మీద వేలాడిన వాడు శాపగొత్తుడు అని లెక్క. ఏండి ఈరోజు జాతీయం గమనించండి, చదవండి. దేవదూష చదివారు కదా ఇందాక, 22 చదవండి, 21, 22. మరణ శిక్షకు తగిన పాపము, మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద చెప్పండి, అతను చంపి మాని మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద ఆ మాని మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్యముగా. చాలండి. దేవుడికి మహిమ కలుగాక. మరణకరానికి అంటే మరణం తగ్గ పాపం ఏ వ్యక్తిని చేస్తే ఆ వ్యక్తిని ఏం చేయాలి? చంపేయాలి. చెప్పండి, మీరు ఏం చేయాలి? చంపేయాలి దొరికినప్పుడు. గమనించండి, ఇప్పుడు ఆ చంపేసిన వ్యక్తిని ఏం చేయాలంటే మాను మీద, సిలువ మాను మీద చెప్పాలి, మీరు సిలువ మాను మీద ఏలాడి తీయాలి. ఎందుకు ఏలాడి తీయాలి తెలుసండి? చూసిన వారందరికీ ద్రోహం పాపం అన్యాయం చేసి దేవి చిత్తానికి విరోధంగా బ్రతికి ప్రాణం పోగొట్టుకున్నాడు, ప్రాణం శిక్ష ఈయన తెచ్చుకున్నాడు, తన శిక్ష తానే భరిస్తున్నాడు అని చెప్పేసి ఆ సిలువ మీద వేలాడుతున్న వ్యక్తిని చూద్దులకి అందరికి ఏమవుతుంది? మనము కూడా ఇలాగే పాపం చేస్తే మనకి కూడా ఇదే గతి అని చెప్పేసి అందరికీ భయం వేసుకొస్తుంది అనమాట అండి. ఆ వ్యక్తిని అందరు చూసాక ఆ రేత్రి అండి సిలువమాని మీద ఉండటానికి కుదరదు. రాత్రి వేళ సిలువమాని మీద ఉంటే కనుక అది ఏంటి జాతీయ వేసండి ఉండకూడదు, దింపేయాలి. అందుకే యేసు ప్రభువారిని కూడా ఏమండి సిలువ 3 గంటలకు వేసినప్పుడు తర్వాత ఆయన పొద్దుగోకుండా ఏం చేశారు? దింపేశారు. ఎందుకంటే సిలువ మాను మీద వేలాడుతున్నవాడు శాపగొత్తుడు అని. దేవుడు స్తోత్రం. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము ఈ విషయం నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే యాలయనగా మనకి ఎవరు పుట్టారు? ఈ కుమారుడు ఏం భరిస్తున్నాడు చెప్పండి? ఏం భరిస్తున్నారు? ఎవరి భారాలు భరిస్తున్నారు? మన పాప భారాలన్నీ భరించిన వాడు ఆయన. అందుకే ఈ కుమారుడు జాగ్రత్త మీ గమనించండి. ఈ కుమారుడుకున్న లక్షణం ఏంటంటే మన పాప భారాలు మోత్తమే కాకుండా ఈ మోక్షని కలజేత్తమే కాకుండా మనతో సహవాసం కలిగిన వాడు ఆయన, మనతో ఉన్నవాడు ఆయన. ఆయన ప్రేమ పరిపూర్ణమైనది. చెప్పిన ఆయన ప్రేమ పరిపూర్ణమైనది. అందుకు కాబట్టి ఈరోజు దేవుడి పిల్లలమైన మనము యేసుక్రీస్తు ప్రభువారు పాపం చేసి కాదు, లేకపోతే అన్యాయం చేసి కాదు, ఎవరికి ద్రోహం చేసి కాదు, కానీ ఆయన సిలువ మాని మీద ఇంటికి ఎలాడవలసి తెలుసా? నశించిపోతున్న తన పిల్లలందరి భారము ఆయన మీద పడ్డది కనుక. దేవుడి స్తోత్రం. అందుకే యోహాను భక్తుడు చెప్తున్నాడు, యేసు ప్రభువారు యోహాను గారి వద్దకు వెళ్ళినప్పటికీ యేసు ప్రభువారు యోహాను గారికి ఎలా కనపడుతున్నాడో చూడండి. మరనాడు యోహాను యేసు తన వద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు. ఏంటి? లోక పాపమును మోసిపోవు దేవుని గొర్రె పిల్ల నా వెనుక. చాలండి. దేవుని మహిమ కలుగాక. ఇప్పుడు అందరూ చెప్పండి, యోహాను గారి దగ్గరికి వెళ్ళిన వారు ఎవరు? యేసయ్య. చెప్పాలి మీరు.
యేసయ్య. యేసయ్య యోహాన్ గారి దగ్గరికి వెళ్తుంటే యోహాన్ గారు ఏమంటున్నారు? లోక పాపను మోసిపోయే దేవుని గొర్రె పిల్ల. దేవుడు స్తోత్రం. నిజమే. ఈ రోజున జాతి గమనించండి. అంటే ఇప్పుడు ఆ సిలువ భారము మోసికెళ్తున్నట్లుగాను ఎవరు కనపడుతున్నారు? యోహాన్ గారికి కనపడుతున్నారు. పెద్దలు సామెత అంటారు, ఇప్పుడు తక్కువగా వాడబడుతుంది కానీ పెద్దవారు ఎక్కువగా వాడువారు ఏ పదం తెలుసా? గొర్రె కట్టుకొని నమ్ముతురా అని. ఏంటి గొర్రె మాట్లాడాలి? గొర్రె కట్టుకొని నమ్మిద్రా అని ఓ సామెత మాట్లాడేవారు పెద్దవాళ్ళు. దేవుడు స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి. గొర్రె కట్టుకొని నమ్ముతామేంటి? ఏమండి దానికి అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు ఏం చెప్పారో, దాన్ని చంపుతానికి వదిత్తానికి తీసుకెళ్ళిన వాడు కత్తి పెట్టి కూడా తేలిన కానీ కూడా నిలద్దు. ఎందుకు తెలుసా? ఇది లోక ధర్మం కాదు. అది యేసు ప్రభు యోహాన్ గారు చెప్తున్న మాట ఏంటి? లోక పాపను మోసిపోయే దేవుని గొర్రె పిల్ల. దేవుడు స్తోత్రం. ఒక ఊరు కాదు, ఒక మనిషి కాదు, ఒక కుటుంబం కాదు, ఒక సంఘం కాదు, ఈ లోకంలో ఉన్న పాపమంతా మోసిపోతున్న దేవుని గొర్రె పిల్లని. దేవుడి మహిమకులుగాక. జూదా గోత్రములో చిన్నము పుట్టింది, యౌవన కాలములో బలి అయిపోయింది. వినయముతో విధియతో సిలువను కోరింది. బాధా వ్యసనముతో చితికిన గాయముతో చితికిన గాయముతో కల్వరి చేరింది. వినయముతో విధేయతో సిలువను కోరింది. బాధా వ్యసనముతో చితికిన బాధా వ్యసనము చితికిన గాయముతో లోకం కోసం త్యాగము చేసింది. ముల్ల కిరీటం తలను ధరించింది. గొర్రె
చెప్పండి, ఈ ఆలయానికి మనకి ఎవరు పుట్టారు? జాతి ఈ రోజున ఈ కుమారుడును నమ్మకుండాను, ఈ కుమారుడును అంగీకరించకుండాను, ఈ కుమారుడిని రక్షణను పొందకుండా ఉంటే ఈ లోకంలో జాతనసండి నీ కాలం నీ ధనాలు వెళ్ళిపోవచ్చేమో, కానీ తర్వాత నీకు ఈ కుమారుని బట్టి నిత్య రాజ్యంలోకి చోటు మాత్రము దొరకదు. అందుకే కుమారుని అంగీకరించిన వాడు జీవము గలవాడు అన్నాడు. దేవుడు స్తోత్రం. ఈ కుమారుని అంగీకరించలేని వాడు జీవము లేనివాడే. చదవండి, యోహాను పత్రికలో ఉన్నది. యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనము. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపలేనివాడు జీవము లేనివాడే. దేవుడు మహిమ కలుగాక. అర్థం ఏంటో తెలుసా? ప్రభుని పట్టుకుని అన్యాయం తీర్పులు తీర్చి చంపి సమాధి చేసినా కానీ సమాధిని భద్రం చేశారు, ముద్ర వేసేశారు, కానీ ఆయన మరణాన్ని ఆపగలిగిందా? చెప్పాలి. ఈ రోజున ఆయన పునరుద్ధానుడై ఎలా లేచాడో, జీవాధిపతి ఎలా లేచాడో అంగీకరించిన నిన్ను కూడా సమాధిలో ఉన్న నిన్నేను సజీవంగా ఉన్నప్పుడు రాకడతో సజీవంగా ఉంటే నేను తీసుకెళ్ళేవాడు ఆయనే. దేవుడు మేము కలుగాక. ఈ రోజున జాగ్రత్తగా గమనించండి. నీకు ఆ విషయం తెలియకుండాను, మనుషులకి అర్థం తెలియకుండాను మతమును మరొక మార్గమును మతం మార్చేస్తున్నారను ఎవడికి కావాలి మారుతాం? దేవుడు స్తోత్రం. ఎవడికి శిక్ష వాడు తొలగించుకుంటానికి రావాల్సిందే, నమ్మవలసిందే. అర్థమవుతుందండి? దేవుడు మహిమ కలుగాక. ఒకవేళ నీ శిక్ష ఇంకెవడను మోసి నీ పాపాలను క్షమించేవాడు ఉంటే వెళ్ళిపోవచ్చు, వేరే మార్గం తప్పలేదు. దేవుడు స్తోత్రం. ఆయన తప్ప ఇంకేరే మార్గం నీకు దిక్కు లేదు కనుక. అందుకు కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలైన మనము ఎందుకు ఈ మాట చెప్తున్న? దేవుడు నిజమే, ఆయన పుట్టాడు కనుక ఈరోజు ఆనంద మాసములో ప్రపంచమంతా ఆయన జన్మదిన ఉత్సవం చేసుకుంటున్నాం, మంచిది. దీనికంటే గొప్ప విలువైంది ఏంటంటే చెప్పండి, మన పాప భారం మోసిన వాడు, క్షమించిన వాడు ఆయన్నే. మన శిక్ష అంతా ఎవరి మీద పడ్డదట? ఏమండి, మనిషి దగ్గర ఉన్న లక్ష్యం నుండి ఒక మాట అంటే పడతాడు, ఇవాళ శిక్ష మాట పక్కన పెట్టండి. ఒక మాట అంటే పడతాడు ఇవాళ మనిషి. మీరు చెప్తలేదు, మాట్లాడతలేదు. మనిషి ఒక మాట అంటే పడేవాళ్ళు ఉన్నారా? మళ్ళీ చెప్పండి. ఒక మాట అంటే పడేవారు ఉన్నారా? లేరండి. దేవుడు స్తోత్రం. ఒక మాట అంటేనే పడలేని ప్రపంచంలో మనం ఉన్నాం, అవునే కదా? మాట అంటే పడలేని ప్రపంచంలో మనం ఉన్నాం కనుక మాట అంటే పడలేని వాడికి మన శిక్ష ఏం భరింతారు? ఏంటి, పోనీ వాడికి దగ్గర ఏ పాపం లేదు, మన పాపం కొంచెం వాడికి ఎత్తే వాడు భరింతాడంట. లేదు, ఎవడ తగ్గ దగ్గర చెప్పండి, ఎవరికి వారికి ఉందంటే ఏంటి? ఎంత ఉంది అమ్మా? రాసులు అంటండి. దేవుడు స్తోత్రం. ఎలా ఉంది? నన్ను భక్తులను నన్ను భక్తులను నీలమణి జముబా పాపరసలను దేవా దైవాకారము నా జీవ నా జీవమంతయు దేవునికి మహిమ కలుగునుగాక. అయితే గమనించండి, మనం చేసిన పాపాలు మనకే జ్ఞాపకానికి కూడా రాబట్టండి. అయితే అర్థమని తెలుసా? ఈరోజు దేవుడి పిల్లలైన మనకు కూడాను ఒక్క మాట ఒక్కసారి మనం ఆలోచన చేస్తే బైబిల్ ప్రకారంగా మనలో ఉన్న అవయవాలన్నీ చెప్పండి
అందరూ మాట్లాడాలి. మనలో ఎన్ని అవేగాలు ఉన్నాయో అన్ని అవేగాలు దేనికి బానిసలు అయిపోయి? పాపానికి బానిసలు అయిపోయి, దుర్నీతి బానిసలు అయిపోయి అని చెప్పాడు రోమపత్రుడు. దేవుడు మహిమకలుగాక. ఈరోజు జాగ్రత్తగా గమనించండి. అయితే మనసులో ఉన్న పాపం ఎంత ఉందో మనిషికి నాడు అర్థము కాదు. తలంపుల్లో పాపం ఉంటుందండి. చెప్పండి. చూపులో, ఆలోచనలో, ఎన్నికల్లో, ఊహలో, ఇందులోను ఊహలో, అంతరంగంలో, అవేగాల్లో, చేతుల్లో, కాళ్ళలో, అన్నిట్లో బైబిల్ చెప్పేస్తుంది. దేవుడు స్తోత్రం. నా అవేగం పాపం చేయకుండా లేదండి. పాపానికి నా అవేగం ఏ పాపం ఎరగదని చెప్తానికి ఎవరి చెప్పలేమన్నమాట. దేవుడు స్తోత్రం. అంతకి యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపాన్ని కడిగేస్తుంది. దేవుడు స్తోత్రం. కల్వరీలో కార్చు మమ్ము కడిగి, కల్వరీలో మమ్ము కడిగి పావన పావన దేవతనయ క్రీస్తునా దుండాయ్యో లోకము విడసి వచ్చితివా పాపులాకై, పాపులాకై నీచినావా ప్రాణదానము చేసి, పరలోకము తెరసినావా ప్రాణదానము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున జాతి మీకు గమనించండి. దేవుని యొక్క పిల్లలమైన మనము ఎందుకు ఈరోజు నీ మాటలు మనం చెప్తుంటే నిజమే ఏంటి? ఈ ఆలయానుగా మనకి కుమారుడు అనుగ్రహించబడును. ఈ కుమారుడు నీకు విడుదల ఇచ్చేవాడు, నీ పాప నా పాప భారం మోసినవాడు, మనతో సమాధాన పడినవాడు, మనని మళ్ళీ పరలోకానికి తీసుకెళ్ళేవాడు కూడా ఆయనే. కనుక ఈరోజు దేవుడి పిల్లలమైన మనము మనకున్న కుమారులు వేరు. మనకున్న కుమారులు పుట్టినవారు జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ నిన్న అరిచేతులు పెట్టి పెంచొచ్చేమో, వాళ్ళకున్న ప్రేమ పెట్టి, కానీ ఇచ్చి రాజ్యానికి మాత్రం నిన్ను చేర్చలేరు కదా. పాపంలోంచి విడుదల ఇవ్వలేరు కదా. దేవుడు స్తోత్రం. కడుపు నిండా అన్నం పెట్టవచ్చు, నీకు సంపూర్ణంగా చూసుకోవచ్చు, ఒంటి నిండా వస్త్రం ఇవ్వచ్చు. కానీ పాపాలు ఎవడు కూడా కడగలేడు, పాపాలు ఎవడు కూడా క్షమించలేడు. దేవుడు మహిమకలుగాక. ఈరోజున చేతండి. మనకున్న చూడండి, పిల్లలు పుట్టుతున్నప్పుడు ఆ పిల్లల్ని చూసి చిన్నతనంలో ఎంత మురిచిపోతాము. మా మనవాడు కాక నా పేరెట్టారు, మరి నిలబడతాడు ఏం చేస్తాడు. కానీ దేవునికి మహిమకలుగా. అర్థమైందా? నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు శుభ్రండి ఎంత ఎవరికైనా ఉంటుందిలేండి. దేవుడు స్తోత్రం. ఆ పచ్చట్లో నిలబెట్టి తీసేస్తాడు పొట్టు, ఆ కాళితంలో తీసి నిలబెట్టి పొట్టు తీసేస్తాడు, డాబా మెట్టు పొట్టు తీసేస్తున్నాడు అండి. ఎన్ని రకాలుగా ఆడు ఎలా నిల్చోమంటే అలా నిల్చుంటున్నాడు. అంటే అన్ని రకాలుగా చూసి ఏం చేస్తున్నారమ్మా? మురిచిపోతున్నారు. దేవుడికి మహిమ కలుగాక.
అంటే అర్థం ఏంటి? ఆ వాడి మీద ఎంత ప్రేమ ఉందో. ఏమండి, కొంచెం ఎదిగాక నువ్వు ఎవడని అన్నాడు అనుకోండి, నోర్మి నీ మాట అనేది అంటాడు అన్నాడు అనుకోండి, ఈ ప్రేమ అంతా ఏమైపోతుంది? అవునే కదా. అంటే అలా ఉండాలని కాదు నా ఉద్దేశం. దేవుడు స్తోత్రం. కాలాన్ని బట్టి చెప్తున్నాను. అవునే కదా. తెలుసండి, మరి మనకు అనుగ్రహించిన కుమారుడు అలాంటి వాడా? చెప్పండి, అలాంటి వాడా? అలాంటి వాడు కాదు. చెయ్యిలు సాపి నిన్ను పిలిచిన వాడు, తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించిన వాడు ఆయన. ఈ కుమారుడు నిజాతించండి, నీ పచ్చ నిలబడి నీ బారు నా బారు మోసిన వాడు. అంతకీ ఈ కుమారుడును కలిగి ఉంటేనే జీవంతో నిత్య జీవనంలోనికి మనము వెళుతాము. దేవుడు మెమ్మికొలుగాక. అంతు కాబట్టి జాతి మీకు గమనించండి, అంతకే ఆ కుమారుని అనుగ్రహించిన వారికి పరలోకంలో ఏముంది? నివాసస్థలం కూడా ఉన్నది. ఆ కుమారుని అంగీకరించకపోతే పాతాళంలో స్థలం ఉంటుంది. ఆ కుమారుని అంగీకరిస్తే పరలోకంలో స్థలం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలో ముందరగానే మనం ఏం చేయాలి? నిర్ణయించుకోవాలి. దేవుడు మెమ్మికొలుగాక. ఒకసారి ఒక అడవిలో చిన్న గుడిసి వేసుకుని చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి కూడా బతుకుతున్నాడు ఒక ఆయన. అయితే ఆయన అడవిలో పుల్లలు కొట్టుకుని కట్టకట్టల కింద కట్టుకొని సైకిల్ మీద వేసుకుని చక్కగా బజారు తెచ్చుకుని అమ్ముకొని ఆ డబ్బులు పెట్టి పోషణకారం చేసుకుంటూ బతుకుతున్నాడు ఒక ఆయన. బతుకుతూ ఉండగా ఆయన బజారుకు వచ్చి పుల్లలుగా కట్టలు అమ్మేసుకుని తిరిగి వెళ్తున్నప్పుడు గాలివాన వేసేస్తుందంటండి. వేసేస్తుంటే సరే ఆయన వేసేస్తే పేదవాడు కనుక, ఏ ఆధారం లేనివాడు కనుక అక్కడ ఈలోగా ఒక బిల్డింగ్ భవనం ఉంటే ఆ భవనం కాడికి వాంతకి వెళ్ళిపోతామని చెప్పేసి ఆ భవనం కిందకి చేరాడు. చేరి ఆ వాంతగిపోయి వెళ్ళిపోదామని నించున్న ఆయన, తడిసిపోయిన ఆ పెద్ద ఆయన జాతి మీకు గమనించండి, ఈలోగా ఆ భవనం యజమానుడు వచ్చాడు. వచ్చి నువ్వు ఎవరెవరా అని చెప్పేసి, ఏమండి ప్రతి అడ్డమైన వాడికి ఇక్కడ చోటు ఉందనుకున్నావా? ప్రతి అడ్డమైన వాడికి ఇక్కడ ఏంటి నీ స్థితి ఏంటి, నీ రూపం ఏంటి, నీ పడికట్టు ఏంటి, ఈ భవనం ఎంత కలకలాడిపోతుంది, ఇలాంటి కాడికి వచ్చి నీ వింటామని చెప్పేసి ఆయన ఒక్క క్షణం కూడా ఉండటానికి లేదని చెప్పేసి ఆ వానగాల్లోంచి వెళ్ళిపోమని పంపించాడు. దేవుడు మెమ్మికొలుగాక. సరే ఆయన తలదించుకుని వెళ్ళిపోయాక తడితే వెళ్ళిపోయాడు. సరేలే జాగ్రత్త మీకు గమనించండి, అడిగాడయ్యా, ఈ వాన్ దగ్గరికి వెళ్ళిపోతానయ్యా, ఈ సినిగుల దగ్గరికి వెళ్ళిపోతానయ్యా, నేను ఇక్కడ ఉండేమన్నా ఉండనయ్యా, నాకు అడవిలో చిన్న గుడిసు ఉందయ్యా, నా గుడిసులోకి నేను వెళ్ళిపోతానయ్యా, వ్యాపారం చేసుకుంటే వచ్చానయ్యా, తడిసిపోతానని చెప్పేసి ఈ వడ్డీ చేరాను, మళ్ళీ వెళ్ళిపోతానంటే నోరుము సాట్లకి వెళ్ళమన్నాడు. అయితే సరే తడిస్తే వెళ్ళిపోయాక జాతీయ స్థానం గుడారులోకి తను వెళ్ళిపోయాక కొన్నాళ్ళకి ఏం చేశారంటే ఏమండి ఈ భవన యజమానుడు ఏమండి అడవిలోకి వారికి వేటాడే అనుభవం ఉందటండి. ఆ అనుభవం ఉంటుంది. వేటాడటానికి అడవిలోకి వెళ్ళాటండి. అడవిలోకి వెళ్తే జాతం వేసండి పొద్దుగూగిపోయింది. అయితే అతను వేసంటే వెళ్ళిన దారి మర్చిపోయాడు ఆ యజమానుడు, ఆ భవనం యజమానుడు. అయితే ఆ ధనవంతుడు దారి మర్చిపోతే ఆ అడవిలోనూ దారులు గమ్మున తెలివి కనుక చీకటడిపోయింది. బిక్కుమంట పెడుతుంది. ఇలాగ పులులు సింహాలు అరుపులు భీకరంగా అరుతూ ఉంటే ఆయన అనుకున్నాడు, ఈ రోజుతో నా ప్రాణము పోతుందేమో, నేను దారి తొలిగిపోయాను, ఎటెల్లలో దారి నాకు అవకాశం లేదు, దారి తెలుస్తలేదు, చీకటడిపోయింది, నేను ఒక్కనే వచ్చాను, ఇప్పుడు నన్ను ఆదరించేవాడు ఎవరు కూడా లేడని అనుకుంటూ సమయంలో ఈ పులులు నక్కలు సింహాలు ఇవన్నీ కూడా ఏమండి ఆ రాత్రి వేళ బిక్కమంటే బిగ్గరగా కేకలు అరుతూ ఉంటే ఇతనికి భయం వేస్తుంది. అయితే కనుసు పంత లెక్కలు ఒక చిన్న గుడిసెలో జాతం గమనించండి, ఒక దీపం కనపడుతుంది. సరే ఇక్కడ ఏదైనా ఇల్లుందో అన్నట్టుంది అని చెప్పేసి జాగ్రత్తగా వడ్డీ చేరాడు. ఆ గుడిసె దగ్గర చేరితే ఆ ఫలంగా ఆ గుడిసెలో ఉన్న ఆయన ఏం చేశాడో తెలుసండి, ఒక 2 సంవత్సరాలు పోయింది ఈయనకి సందర్భం జరిగాక వెళ్ళగానే ఆదరించి ఆయనకున్న చిన్న మంచం వేసి కూర్చోండి అని చెప్పేసి అండి ఆయనకి మంచి నిలిచి భోజనం పెట్టి, ఈ రాత్రి మీరు ఇక్కడ పడుకోండి, పొద్దున్న మీరు వెళ్తారు, కానీ మాకు అలబట్టే
వీటి నుంచి తప్పించుకుంటాము, మిమ్మల్ని నేను కాపాడుతానని చెప్పేసి ఆ పెద్ద ఆయన ఈయన చేర్చుకున్నాక భోజనం పెట్టాక పడుకున్నాక జాతేసండి. తెల్లారి పొద్దున్న ఆయన లెగ్గొట్టి మళ్ళీ కాపీ నుంచి, అయ్యా మీరు భద్రంగా వెళ్ళొచ్చు లేకపోతే నేను అప్పచెప్తానన్నాడు. దేవుడు మహిమ కలుగాక. అయితే ఈయన అంటున్నాడు, జాతేసండి బాబు, నువ్వు ఎవరో ఏంటో నాకు తెలియదు కానీ చాలా సాయం చేశావు. రాత్రి నా ప్రాణము ఈ అడవుల మధ్యనే లేదా సింహాల మధ్య పుల్ల మధ్య పోద్దు అనుకున్నాను, కానీ రాత్రి నన్ను చాలా కాపాడవయ్యా, నీ రుణము నేను ఎలా తీర్చుకోవాలని చెప్పేసి అంటుంటే ఆయన అన్నాడు కదా, అయ్యా ఒక రోజున నేను పొలాలు అమ్ముకుని నేను బజారుకి వెళ్ళి పొలాలు అమ్ముకుని వస్తున్నప్పుడు వానగాలి వచ్చేస్తుంటే ఆ వానంలో తడిసిపోయి నేను మీ భవనం కాడికి కంచేపు ఉన్నవాడిని నేను. అయ్యాలా ఆ తడిసిపోయి నన్ను 10 నిమిషాలు కూడా అక్కడ ఉండనకుండా గంటేశారు కదా, ఆయన్ని నేనయ్యా. దేవుడు స్తోత్రం చెప్పండి, ఆయన్ని నేను. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి, దేవుడి పిల్లలమైన మనము ఎందుకు ఈ మాట చెప్తుంటే ఈ లోకాన్ని చూసి మనం మురిచిపోవలసిన పని లేదు. కానీ అయితే ఆ ఎత్తి చూడండి, ఆ ఇతను తానమోపోయినా కానీ ఇతనికి ఏమి ఇచ్చాడైనా. ఈ రోజున జాతకండి బైబిల్లో యేసుప్రభు చెప్పాడు, నక్కలుగా బోరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, దైవ కుమారుడికి ఏమి లేదట, చోటు లేదన్నాడు. దేవుడు మహిమ కలుగాక. నీ హృదయంలోనికి దేవుని చోటు ఇవ్వాలి, నీ హృదయంలోనికి నువ్వు దేవుని ఆహరించుకోవాలి. ఈ కుమారుని నువ్వు గనక తోచేసుకుంటే లోకములో తర్వాత చాలా నష్టపోతా సుమా. దేవుడు స్తోత్రం. పాతాళమే నీ గతి అన్నాడు అక్కడ దేవుడు స్తోత్రం. అంతకే ఆ దైవ కుమారుడి లోకానికి వచ్చాడు కనుక ఈ ఆలయానికి ఇప్పుడు మనకి ఎవరు పుట్టారు, కుమారుడు పుట్టాడు. ఈ కుమారుడు జాతేసండి నిత్య రాజ్యాన్ని చేర్చేవాడు. నీ పాపం నా పాపం మోసిన వాడు ఆయనే, శిక్ష భారం అంతా దించివేసిన వాడు ఆయన కనుక. అంతేకాబట్టి నువ్వు ఊరికనే దేవుని నమ్ముకున్నాను అనుకో. దేవుడు స్తోత్రం. మనం జాతేసండి సంబరాలు చేసుకున్నామంటే, పండుగలు చేసుకున్నామంటే, ఉత్సాహం ఉన్నామంటే దీనికన్నా ముందు దేవుడు మనం చేసిన త్యాగం ఎంతో ఉన్నది. ఆ త్యాగాన్ని బట్టి దేవుడికి కావాల్సింది హృదయమే కావాలి. దేవుడు స్తోత్రం. నిన్ను కొలిసిదారావయ్యా నా యేసన్నా, నిన్ను హృదయా దేవలమందు హృదయా దేవలమందు ముదమున నిన్ను నిల్పి భక్తి పుష్పములు చే నిన్ను కొలిసిదా నా యేసన్నా, నిన్ను దాసుకుందెను రావయ్యా నీ రూపము చూసుకుందెను దోషాత్ముడును నాదు దోషమంతియు బాపి రూపమీర్ పరాసీన దాపు నుండి నా రాజా నిన్ను కొలిసిదా నా యేసన్నా, నిన్ను. దేవునికి మహిమ కలుగాక. అందుకే తండ్రి అయిన దేవుడు నా కుమారుడిని, నా ప్రియ కుమారుడిని చెప్పండి, నా ప్రియ కుమారుని ఈ లోకాన్ని పంపాను కానీ నా కుమారుని బుద్ధి పెట్టుకోండి, లేని వెడలు నా కోమతం నశించిపోతారు అని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. ఆ మాట చదువుకుని ముగించుకుందాం. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం.
ఆయన కోపము త్వరగా రగులుకొనును కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. దేవుడికి మహిమ కలుగాక. ఎవరిని ముద్దు పెట్టుకోండి, ఏమండి జాతరండి, కుమారుని ముద్దు పెట్టుకోమంటే మన ముద్దులు ఎలా ఉంటాయంటే చెప్తున్నాను. దేవుడి స్తోత్రం. ఇశ్రాయేలు యూదా ముద్దులాగా మాత్రమా ఉండకూడదు. దేవుడి మహిమ కలుగాక. పశువులు పాకేసి బాలి చేసిన అక్కడ అడితే చాలామంది ఏం చేస్తారు, ఆ బాలి చేసిన అక్కడ ముద్దెట్టుకున్నంత నువ్వు ఏమైపోవు ఏంటి పరలోకానికి వెళ్ళవు. దేవుడి స్తోత్రం. హృదయంలోంచి రావాలి, చెప్పండి, హృదయంలోంచి రావాలి. దేవుడి మహిమ కలుగాక. హృదయంతో పెట్టుకోవాలి ముద్దు. జాతం వేసండి. ఇశ్రాయేలు యూదా కూడా వెళ్ళి ఏంటి బోధకుడా అని శుభం చెప్పేసి ఏం పెట్టుకున్నాడు. ఇశ్రాయేలు యూదా ముద్దులు కాదు, ఓర్పా ముద్దులు కాదు. దేవుడికి మహిమ కలుగాక. మరి ఏ ముద్దు పెట్టుకోవాలి మా హృదయంతోనంటండి. హృదయమే దేవుడికి కావాలి కనుక. అయితే ఇశ్రాయేలు యూదా కూడా యేసు ప్రభువాని ముద్దు పెట్టుకున్నా లేదా? మాట్లాడాలి మీరు. పెట్టుకున్నా లేదా? బాబు శిశుడా నువ్వు చాలా పెరమది పెట్టు ముద్దు అన్నాడా? మరి ఏమన్నాడు? ఒరే నీ పుట్టుకో నమస్కారం రా, నీ బతుకో నమస్కారం రా, నీ నటనకే పాప ఎంత చక్కగా వేస్తుంది, నీ నటనకే నమస్కారం, నీ బతుకి నమస్కారం రా. ఎంతైనా మార్పు వస్తుంది అనుకున్నాను కానీ మార్పు నీలో రాలేదురా బాబు. నువ్వు అసలు పుట్టేవి కానీ అసలు పుట్టకుండా ఉంటేనే ఏమండి ముద్దెట్టాడు అని చేస్తానండి. ఆ ముద్దు ఎలాంటిది ఎవరు తెలుసు? ముద్దు ఎవరిదో, ముద్దు ఎలా పెట్టాడో దేవుడు తెలుసు కనుక ఆ ముద్దును అంగీకరించలేదు. పాపాత్రమైన స్త్రీలు ప్రభువు వద్దకు వచ్చి పాదాలు ముద్దు పెట్టుకుంటే ఆమె ముద్దు అంగీకరించాడు. దేవుడు స్తోత్రం. ఆమె ముద్దు అంగీకరించాడు. యేసయ్య కూడా తిరుగుతూ, యేసయ్య కూడా ఉంటూ, యేసయ్య బోధన వింటూ డబ్బు సంచి దగ్గరెట్టుకుని ముద్దెట్టినోడు ముద్దున్నాడా? మెచ్చుకున్నాడు దేవుడు? మెచ్చుకూడదు. పాపాత్రమైన స్త్రీ ఆయన దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళతో కార్చి ఏడ్చి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటే ఆ ముద్దును అంగీకరించాడు. దేవుడు స్తోత్రం. శంకరి దేవాలయానికి వెళ్ళి గుండ్లు బాదుకుని మార్పు చెందితే ఆయన్ని ప్రభు అంగీకరించాడు. ప్రభు అంగీకరించకపోతే మన బతుకు ఎవరికి ఏమవుద్దో తెలుసా? ఇంత బతికి అందరూ చెప్పొచ్చు, పర్లేదు, ఆ పద్ధతిలో వెళ్ళిపోద్ది. ఈ కుమారుడు చెప్పండి, ఈ కుమారుడు నమ్మాలి, ఈ కుమారుడు అంగీకరించాలి. యాలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడెను. దేవుడు స్తోత్రం. ఈ కుమారుని హృదయంలో చేర్చుకోవాలి. ఈ కుమారుని బట్టే నీకు నిత్యరాజ్యం, ఈ కుమారుని బట్టే నీ పరలోక రాజ్యం, ఈ కుమారుని బట్టే నీకు విడుదల, ఈ కుమారుడు రక్తాన్ని బట్టి నువ్వు పరిశుద్ధుడు అవుతావు కనుక ఈరోజు ఈ కుమారుని అంగీకరించలేని భక్తి ఎప్పటికీ ప్రయోజనము కాదు. జాగ్రత్తగా గమనించండి. పేదాల ముద్దు దేవుడు అంగీకరించాడు. మార్పు చెంది చెప్పాలి, మార్పు చెంది హృదయంతో హత్తుకోవాలి ఆయన్ని. దేవుడికి మహిమ కలుగాక. అప్పుడే పరలోకంలో నీకు నివాసస్థలం ఏర్పడుతుంది. ఆ మాట చదువుకుందాము. యోహాను సువార్తలో ప్రభు చెప్పారు 14వ అధ్యాయములో 3వ వచనంలో చెప్పబడిన మాట, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. దేవుడికి మహిమ కలుగాక. ఇప్పుడు చెప్పాడు, ఆయన వచ్చాడు, చేయవలసిన బోధంతా చేశాడు. తర్వాత ఆ బోధ శిష్యులకు అప్పచెప్పాడు. ఆ సువార్త ప్రపంచమంతా కూడా సాగుతూనే ఉంది. ప్రపంచమంతా సాగుతుంది. ప్రభు చెప్పాడు, నేను అంటే ఆయనక సిలువగా అప్పగించబడే ముందు చెప్తున్న మాటలు ఏంటి? నేను వెళ్ళాక చెప్పండి, నేను వెళ్ళి ఏం చేస్తాను? మీకు పరలోకంలో నా తండ్రి రాజ్యంలో ఏం చేస్తాను? స్థలము సిద్ధం చేస్తాను. వచ్చి మళ్ళీ ఏం చేస్తాను? మిమ్మల్ని తీసుకుని వెళ్తానన్నాడు. ఆయన పుడతానన్నాడు, ప్రవక్త ద్వారా చెప్పాడని పుట్టాడు. సువార్త చేతన్నాడు, చేశాడు. పాపను క్షమించన్నాడు, క్షమించాడు. ఆయన చేయవలసిన బోధ అంతా చేశాడు. ఆయన చేయవలసిన సాగం అంతా చేశాడు.
ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధరణ లేచిపోయాడు, తండ్రి కుడిపాసన ఉన్నాడు. ఇప్పుడు తండ్రి కుడిపాసన నుండి కూడా మన కొరకు ఏం చేస్తున్నాడు తెలుసా? విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఇంకా మారుతాం దేవుడి స్తోత్రం. అయితే గమనించండి, నేను మళ్ళా వస్తానన్నాడు. చెప్పండి, నేను మరలా వస్తాను. మరలా వచ్చి ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాను? తీసుకుని వెళ్తాడు. ఏంటి, ఎవరిని తీసుకెళ్తాడు? అందరిని తీసుకెళ్ళిపోతాడా? ఈరోజున నీవు మార్పు చెందాలి. ఏం చెందాలి? మార్పు చెందాలి. త్రేకదామని తండ్రి కుమార పరిశుద్ధ నామములో బాప్తిస్మం పొందాలి. ఈ గొర్రెపిల్ల రక్తంలో నువ్వు కడబడాలి. పరిశుద్ధునిగా పరిశుద్ధురాలుగా నీవు దేవుని కంటికి కనపడాలి. అప్పుడు జాతీయ గమనించండి, వచ్చి సిద్ధపడిన నన్ను ఎవరైతే లోకంలో సిద్ధపడుతుంటారో వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతారు. అంతే. దేవుడికి చూస్తారు. ఇదంతా ఇన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల గతంలో 1000 సంవత్సరాలు జరుగుతున్న ఈ సువార్త ఆయన రెప్పపాటు ఎంతో తెలుసా? ఆయన మొత్తం ఎంతో తెలుసా? రెప్పపాటులు. దేవుడికి మహిమ కలుగాక. రెప్పపాటులో తీసుకెళ్ళిపోతాడు ప్రపంచంలో సిద్ధపడిన ఆత్మీయ భక్తులందరినీ కూడా. అంతే. గమని జాతీయండి. ఇప్పుడు మన అంశం ఏంటి? కుమారుడిని. చెప్పండి. ఆలయానిగా మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఇంకా మీకు చదువు చెప్తాను తర్వాత విషయాలు. అండి, ఆయన భుజం మీద ఏ బరువు ఉంది చెప్పాలి. ఆయన ఏకత్త. అసలు ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాడు ఆయన? మనమైతే దేవుడి గురించి పెద్ద ఆలోచన చేయవలసిన పని లేదు. మనకే ఎక్కువ, మనం ఆలోచన మనకే సరిపోతుంది. దేవుడి స్తోత్రం. ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాడు ఆయన? నశించిపోతున్న మానవుడి గురించి ఆలోచన చేస్తున్నాడు. ఆయన నిత్యం ఉండే దేవుడు, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త. చెప్పండి. ఎవరితో సమాధానము? శత్రులతో సమాధాన పడుతున్నాడు, పాపాత్ములతో సమాధాన పడుతున్నాడు, రోజులతో సమాధానము పడుతున్నాడు. ఒక మాట చెప్తాను, మనకి ఆయనకి తేడేంటి? ఆ కుమారుడికి మనకి తేడేంటంటే, నేను ఇప్పుడు కుమారుని మా తల్లిదండ్రులకి, అవునే కదా? నువ్వు మీ నాన్నకి తండ్రి అమ్మకి కుమారుడివి, అవునే కదా? అయితే మనకి లెక్కలో మన లెక్కే ఆయన లెక్క తేడేంటే, ఇప్పుడు నీకు నాకు మాట వచ్చింది అనుకోండి, సమాధాన పడతామా? చెప్పారు అవలే ఉన్నా పడమని. దేవుడు చూస్తున్నాం. ఏమండి, ఒప్పుకోదు ఏంటి? ఈ పనికిమాల శరీరం ఒప్పుకోదు. దేవుడు చూస్తున్నాం. ఈ పనికిమాల బుద్ధి ఒప్పుకుంటుందా? నిజంగా ఇక్కడ ఇప్పుడు మీకు ఈ రోజులు ఎవరున్నారు? మాట్లాడిన వాళ్ళు ఎవరున్నారు? వెళ్ళి సమాధానం పడమంటే పడగలుగుతామా? కొత్త పెళ్ళి కూడా చెప్పేశాడు. దేవుడికి మేము కలిగా. అర్థం ఏంటి తెలుసా? ప్రియమైన దేని పిల్లరా, నిజమే. మేతగట్టి సమాధాన పడితే మనకి ఆయన నట్ట వచ్చేద్దా? సమాధాన పడితే ఆయన నట్ట వచ్చేద్దా? నట్టం రాదు. అయితే గమనించండి, అయినా పడం. చెప్పండి, అయినా పడం. కానీ ఆయన అలాంటి వాడు కాదు. సమాధానకర్త అంటే మన అందరితో సమాధాన పడ్డవాడు ఆయనే. కనుక ఆయన సమాధాన పట్టి ఇక్కడ చేరగలిగే మనం. దేవుడి మహిమ కలుగాక. అంత కాబట్టి ఈ కుమారుని నువ్వు అంగీకరించాలి, కుమారుని నువ్వు చేర్చుకోవాలి. అప్పుడే నీకు నాకు నిత్యరాజ్యంలోనికి స్థానం అవుతుంది. అంతకీ ఈ ఆలయానికి మనకి ఎవరు పుట్టారు? కుమారుడు అంగీకరించబడ్డారు. ఆ కుమారుని అంగీకరించండి, రక్షించబడండి, సిద్ధపడండి. ఏంటి? నిత్యరాజ్యము చండి. కొద్ది మాటలు దేవుడు దీవించండి.